మరిపాడు మండలంలోని పోలిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్ టీచర్ మీటింగును పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ కటకం నరసింహారావు, ఎంఈఓ 1 తిరుపతయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, క్రమశిక్షణ, అభ్యసన స్థాయిలు, పాఠశాల భద్రత తదితర అంశాలపై తల్లిదండ్రులతో సమగ్రంగా చర్చించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, ఇంటి వద్ద కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎంఈఓ 1 తిరుపతయ్య సూచించారు. మెగా పీటీఎంకు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రత్యేక భోజనం, అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భోజనాల దాతగా బద్దెల సుధాకర్ రెడ్డి వ్యవహరించారు. తల్లిదండ్రుల సహకారం ఉంటే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పాఠశాల యాజమాన్యం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని ప్రధానోపాధ్యాయులు షేక్ మస్తాన్ తెలిపారు. అనంతరం తల్లిదండ్రుల కోసం ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి 4.0 4వ సమావేశము విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు, అతిథులకు విచ్చేసినటువంటి మా ఎస్ఎంసీ చైర్మన్ గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో పర్యవేక్షించినటువంటి గౌస్ గారికి, తర్వాత గ్రామ పెద్దలు గోపిరెడ్డి గారికి, మా పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు హరిసార్ గారికి, తోటి ఉపాధ్యాయులకు, తర్వాత తల్లిదండ్రులందరికీ కూడా స్టాఫ్స్, విలేకరులకి, నవీన్ మా మంచిగా జిల్లా స్థాయిలో తెలియపరుస్తున్నట్టు నవీన్ గారు కూడా స్వాగతం. అదేవిధంగా హెల్త్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున, తల్లిదండ్రులకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక నమస్కారములు. అంటే మీ పిల్లల యొక్క ప్రగతిని తెలుసుకోవడం. ఇప్పుడు లీప్ యాప్ ఇప్పుడు వచ్చేసింది. లీప్ యాప్ ప్రభుత్వము లీప్ యాప్ అంటే దాంట్లో సమస్తము విద్యార్థికి సంబంధించినటువంటి అన్ని వివరాలు అది డౌన్లోడ్ చేసుకుంటే మనము విద్యార్థికి సంబంధించిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ సంబంధించిన వివరాలన్నీ విపులంగా, అంటే అటెండెన్స్ ఈరోజు బడికి వచ్చాడా లేదా, తర్వాత టైం టేబుల్ ఈరోజు ఈ పీరియడ్లో ఏ క్లాస్ జరుగుతుంది స్కూల్లో మీరు ఇంట్లో ఉంటే తెలుసుకోవచ్చు. మార్కులు, పరీక్షల్లో పెట్టినటువంటి మార్కులు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత రోజు స్కూల్కి వెళ్తున్నాడా లేదా, మీ పిల్లల యొక్క విద్యార్థి యొక్క సంపూర్ణ ప్రగతిని లీప్ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు తల్లికి మాత్రం నేను ఇవ్వడం జరిగింది. నాకు చాలా బ్రేక్లో కూడా చెప్తున్నాను, చాలా ఆనందం వేసింది. దాదాపు అందరికీ క్రెడిట్ అయింది. పాఠశాలలో ఒకరిద్దరు తప్పక, అంటే ఇద్దరు ఎవరంటే మనస్విని, స్ఫూర్తి, ఇద్దరు. ఈ పాఠశాల టీచర్స్ అందరూ కూడా నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన అందరు తల్లిదండ్రులు నా నమస్కారాలు. ఈరోజు మనము మెగా పీటీఎఫ్ 4.0 అనే ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించామంటే, మీ పిల్లల గురించి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ క్లాస్ టీచర్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యి మా పిల్లవాడు ఎట్లా చదువుతున్నాడు అని అడిగి తెలుసుకొని, ఏదన్నా డల్ అయితే సార్ వాళ్ళు మీకు చెప్తారు, ఇంటి దగ్గర మీరు ఏం చేయాలి అనే విషయం మీద కూడా మీరు పూర్తిగా పిల్లలకి ఇంటికి రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే బుక్స్ తీసుకొచ్చేసి పడేసేసి టీవీ కాడ కూర్చోవడం, లేదా బయట తిరగడం చేస్తారు. ఫోన్లు ఇవ్వద్దండి ఎవరు కూడా దయచేసి. పిల్లల్ని ఎక్కువ టైము పుస్తకాలకి ఎక్కువ చేయండి. కనీసం రోజు ఇంటికి వచ్చి 1 గంట చదివించండి సార్. మీరు ఎక్కువ కూడా వద్దు. సాయంత్రం వాడు మీ ఇంటికి వచ్చేలాగా 4:30-5కి వస్తాడు. ఈ 5 గంటల తర్వాత 1 గంట చదివించండి పుస్తకాలు ఇచ్చి. 1 గంట కానీ వాడు ఉదయం కానీ చదవగలిగితే, ఉదయం కానీ మళ్ళీ సాయంత్రం కానీ చదవగలిగితే ఆ పిల్లవాడు చాలా మంచి స్థాయికి వెళతాడు. ఇక్కడ మేము చెప్పింది మీరు ఇంటి దగ్గర చదివితే అది జస్ట్ మామూలుగా రివిజన్ అవుతుంది. అది ఇక్కడ సార్లు కష్టపడి వాడు చెప్పే ప్రతిదీ కూడా ఇంటి దగ్గర వచ్చిన తర్వాత ఇంకొకసారి మీరు కానీ చదివిస్తే వాడు చదివివ్వలేదు, పుస్తకాలు ముందే కూర్చోబెట్టండి. 2 రోజులు పుస్తకాలు తిప్పండి, 3 రోజులు తిప్పుతారు ఆటోమేటిక్, వాడి ఖాళీగా ఉండలేక. అట్లా మీరందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందండి. మా చేతుల్లో ఎంత ఉందో అంతకు 2 మీ చేతుల్లో కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా కొద్దిగా కేర్ తీసుకొని బిడ్డల్ని మంచి మార్గంలో పోయేదానికి, మంచి పౌరులుగా ఉండాలంటే మీ సహాయం మా సహాయం 2 కలిస్తేనే ఈరోజు మంచి పౌరుడుగా ఉంటాడు ఈ సమాజం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని ఇంటికి వచ్చిన తర్వాత బాగా చదివించండి. ఇక్కడ సార్ వాళ్ళు ఏదన్నా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ అడగండి సార్ వాళ్ళని. సార్ ఇటు చదవటం లేదు సార్,
వీళ్ళు పలానా దాంట్లో మార్కులు తక్కువ వస్తున్నాయి సార్, వాడు ప్రోగ్రెస్ కార్డు తేగానే ఊరికి సంతకం పెడతాడు, వాడే పెట్టుకొని వస్తున్నా మీరు పెడుతున్నా మాకు తెలియదు కదమ్మా, వాడేం చెప్తారు మా నాన్నే పెట్టాడని చెప్తారు. అట్లా కాదు, మీరు అడగండి సార్ వాళ్ళని, ఏం సార్ మా పిల్లోడికి ఇన్ని మార్కులు వచ్చాయి సార్ మీరు కూడా చెప్పండి సార్ అంటే వాళ్ళు కూడా చెప్తారు. మీరు వచ్చి అడిగితే ఇంకా మా సార్ వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా చెప్తారు. భారత ప్రగతికి బంగారు సహకారం సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.